ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంత వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, పాపులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు ప్రాణం అర్పించినటువంటి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు, ఇంతవరకు కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు, సహాయపడుతూ వచ్చినటువంటి దేవుడు. ప్రభా, నీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకుని వస్తుంటున్నాం. గొప్ప దేవ, ఉపవాస ప్రార్థనకై మేము రావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. మరి మీరు మాకు సహాయం చేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. అనేకులు రావడానికి కూడా సహాయపడుతురండి. అంధకార శక్తుల ప్రభావం నుండి మమ్మల్ని విడిపించండి. మాకు నెమ్మది, సమాధానం, ఆరోగ్యం దయచేయండి. ప్రభా, మేము కూడి వచ్చేటంతో క్షమం కలగడానికి మా ప్రార్థనకు జవాబు దొరికేదిగా ఉంచండి. ప్రభా, ప్రార్థన ఆత్మభారం దయచేయండి. వాక్యము, పాటలు సమస్తం కూడా ఆన్లైన్ సేవ అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని వేడుకుంటూ యేసు ప్రభువు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటాం. పాట సంఖ్య 'శివుని గీతాలలో నుండి 12వ పాట పాడుకుంటాం. పాట సంఖ్య శివుని గీతాలలో నుండి 12. శివుని గీతాల నుండి 12వ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 12. భూమియుదాని సంపూర్ణతలోకము దాని నివాసులెహోవాయే. భూమియుదాని సంపూర్ణతలోకము దాని నివాసులెహోవాయే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను.
సత్వమునందును వాడాశీర్వాదము నీతి మాత్రము త్వమునందును భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే భూమియుధాని దాని నివాసులే హోవాయే గుమ్మములారమి తల్లలు పైకెత్తుడి పురాతన తలుపులరా గుమ్మములారమి తల్లలు పైకెత్తుడి పురాతన తలుపులరా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవానెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవానెత్తుకొనుడి భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే మహిమగల ఈ రాజవడు వల్ల శౌర్యము గల ప్రభువే మహిమగల ఈ రాజవడు యుద్ధ సూర్యుడైన యెహోవా పరాక్రమము గల ప్రభువే యుద్ధ సూర్యుడైన యెహోవా పరాక్రమము గల ప్రభువే భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే గుమ్మములారమి తలాలు పైకెత్తుడి పురాతన తలుపులరా గుమ్మములారమి తలాలు పైకెత్తుడి పురాతన తలుపులరా మహిమగల ఈ మిమ్మును లేవానెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవానెత్తుకొనుడి భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే భూమియుధాని సంపూర్ణత లోకము దాని నివాసులే హోవాయే మహిమగల ఈ రాజవడు సైన్యముల యెహోవాయే మహిమగల ఈ రాజవడు సైన్యముల యెహోవాయే
సంపూర్ణత లోకము దాని నివాసులే యెహోవాయే. పాట సంఖ్య 192 శివుని గీతాలలో అండి. 192 విసుకకుండా. కొత్త పుస్తకాలలో 192, పాత పుస్తకాలలో 581. 581 పాత పుస్తకాలలో. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము. ఏకీభవించి భూమిపైన నిద్దారు, ఏకీభవించి భూమిపైన నిద్దారు వేడుకొను సంగతులను గూర్చి, వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని, నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావముగా, ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన దేవా, వారి మొలనాలించిన ప్రభువా. మా మొర నీ చెంతకు రానిమ్ము, మా మొర నీ చెంతకు రానిమ్ము. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము. పేతురపోస్తలులు చెరసాలలో నుండ, పేతురపోస్తలులు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా, అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును,
మీకు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి ఏది ఇష్టమో దాని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా పొందుమంటివి క్రీస్తు ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుకాక కూడియుందురో విసుకాక కూడియుందురో అందరి మధ్య నుండే ప్రభువా అందరి మధ్య నుండే ప్రభువా రమ్ము మా మధ్యకు నేడే రమ్ము మా మధ్యకు నేడే విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము. చివరిగా ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య కరుణించి తిరిగి సమకూర్చు ప్రభా అనేటటువంటి మాట పాడుకుంటాం. 570 పాత పుస్తకాలలో 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచున్నాను దావీదు రాజు దీనుడై వేడ దావీదు రాజు
చీడా పురుగులు అసలు గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కోర్చును నాశము చేసిన పంటను కోర్చును యేసు ప్రభువు వేడుచున్నాను యేసు ప్రభువు నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటే ప్రధాన యాజక పోగొట్టుకుంటే ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపును ప్రభు యేసుండను పిండిని కలుపును పాప మరణము తొలగించుము పాప మరణము తొలగించుము కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచున్నాను ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మ నష్టముల నిన్నియోగుంది ఆత్మ నష్టముల నిన్నియోగుంది ఆత్మదేవా కృప చూపుము ఆత్మదేవా సమకూర్చుము కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచున్నాను చేసి పడి ఉన్న చోటును పాపము చేసి
బైబిల్ పల్లవి వాడుకుంటాం. బైబిల్ పల్లవి ఏ పల్లవి అంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథం. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. సమాధానము నిత్య శాంతియు, మళ్ళీ పాడుకుందాం. ఎంతో శ్రేష్టమైనది బైబిల్ గ్రంథం అనేటటువంటి పాట పాడుకుంటాం. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. సమాధానము నిత్య శాంతియు, నిత్య జీవము మనకు నిచ్చును. సమాధానము నిత్య శాంతియు, నిత్య జీవము మనకు నిచ్చును. అనుదినము పరిశుద్ధ గ్రంథము బాగుగా చదివేదము. అనుదినము పరిశుద్ధ గ్రంథము బాగుగా చదివేదము. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. వేల కొలది వెండి బంగారుల కన్నాను కోరదగినదియు, మేలు కారమైనదియు. వేల కొలది వెండి బంగారుల కన్నాను కోరదగినదియు, మేలు కారమైనదియు. అనుదినము పరిశుద్ధ గ్రంథము బాగుగా చదివేదము. అనుదినము పరిశుద్ధ గ్రంథము బాగుగా చదివేదము. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మదియు సమాధానం కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మదియు సమాధానం కలదు. అనుదినము పరిశుద్ధ గ్రంథము బాగుగా చదివేదము. అనుదినము పరిశుద్ధ గ్రంథము బాగుగా చదివేదము. ఎంతో శ్రేష్ట
దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. ప్రార్థన కొరకై మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 29వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 29వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడినటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసేది. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారని వారిని అడగగా, జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని నువ్వు ఎందుకు తీసుకుని వచ్చితివి? అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడదోయును. అప్పుడు వాడు నురుగు కరుక్కుని పళ్ళు కొరుక్కొని మూర్ఛులను, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారికి కాలేదని ఆయనతో చెప్పిన. అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును? వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వాని విడివిల్లాడించిన గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పోరాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని అడగగా, అతడు, బాల్యం నుండి అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదోయును. నీవేమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని ఆయనతో చెప్పింది. వెంటనే ఆ చిన్నవాడు, తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయమా, వాని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ పవిత్రాన్ని గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయాననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేపగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగారు. అందుకు ఆయన, ప్రార్థన వలె కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమైన వారితో చెప్పాను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని మా కొరకై దీవించి ఆశీర్వదించండి. మా అందరితో మాట్లాడండి. మేము మేలు పొందడానికి, నీ స్వరం వినడానికి సహాయం చేయండి. యేసు ప్రభువు వారి నామం పేరట స్తుతించి ప్రార్థించడి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాలను ప్రభువారు మన కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 14వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలోని మరి సంగతులను ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించి పంచునుగాక. ఇక్కడ ఒక సంగతి జరిగింది. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడినటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఆయా గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించేవాడు. ఒకసారి యేసు ప్రభువారి శిష్యుల చుట్టూ శాస్త్రులు చుట్టుకొని తర్కిస్తూ ఉన్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. తర్కిస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభువారు
వారి యొద్దకు వచ్చి, దేని విషయమై మీరు తర్కించుచున్నారు? శిష్యులతో ఎవరు తర్కిస్తూ ఉన్నారు? శాస్త్రులు తర్కిస్తూ ఉన్నారు. అంటే వారికి బైబిల్ బాగా తెలుసు, లేకపోతే శాస్త్రం తెలుసు. శిష్యులతో తర్కిస్తూ ఉన్నారు. యేసు వారు శిష్యులతో తర్కించడం చూసి ఏమన్నాడంటే, దేని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు ఒకడు జనసమూహంలో ఏమన్నాడంటే, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చి, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడదోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛులను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. జనసమూహంలో ఒకడేమన్నాడంటే, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, వానికి మూగదయం పట్టింది. అది ఎప్పుడు పడుతుందో వాడు మూర్ఛులుతాడు, కింద పడతాడు, దొరలాడతాడు. నీ శిష్యులను వెళ్ళగొట్టండి అని చెప్పినాను, కానీ అది వారి వల్ల కాలేదు అని అన్నాడు. మీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చిన నా కుమారుని, దయ్యం పట్టిన కుమారుని వెళ్ళగొట్టండి అని అడిగిన, కానీ వారి వల్ల కాలేదు అని అన్నాడు. అందుకే శాస్త్రులు కూడా శిష్యులను ఏమంటున్నారంటే, మీరు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినారు? మీరు ఆయన శిష్యులే కదా, యేసు వారి శిష్యులే కదా, ఈ పిల్లవాడిని ఎందుకు బాగు చేయలేకపోయినారు అని శాస్త్రులు వారితో తర్కిస్తూ ఉన్నారు. నిజంగా ఇట్లా మనల్ని ఎవరైనా అంటే ఎంతో బాధపడతాం. నిజమే, నేనైనా నువ్వైనా ఎవరైనా, ఏందా మరి మీ దేవుడేమో గొప్ప దేవుడు అని అంటారు, మరి మీరేమో ఈ రోగాలను పోగొట్టలేరు, తర్వాత మరి ఈ దయ్యాలను పోగొట్టలేరు, మీకు ఏం శాత కాదన్నప్పుడు ఎవరమైనా బాధపడతాం. ఎవరమైనా యేసు వారి శిష్యులకు శాత కాలేదు ఆ దయాన్ని ఎలగొట్టడానికి. అయితే యేసు వారు ఆ శిష్యులను చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా, యేసు వారి శిష్యులను ఒక మాట అన్నాడు, విశ్వాసం లేని తరం వారలారా. 2025 సంవత్సరాల క్రితం ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము లేని తరం వారలారా. తరాలు రాంగ ఏమవుతున్నాయని అంటే విశ్వాసం లేనటువంటి తరాలుగా మారిపోతూ ఉన్నాయి. అర్థమవుతుంది కదా? విశ్వాసం లేని తరాలుగా మారుతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరం వారు అంటే మోసే కాలంలో ఉన్నటువంటి వారు, అహరోను కాలంలో ఉన్నటువంటి వారు, తర్వాత మిరియాము కాలంలో ఉన్నటువంటి వారు, తర్వాత ఈ 2వ అధ్యాయంలో 8వ వచనంలో నూను కుమారుడుకు యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గల వాడై మృతి పొందెను. యెహోషువ కాలంలో ఉన్నటువంటి వారు, మోసే కాలంలో ఉన్నటువంటి వారు, కాలేబు కాలంలో ఉన్నటువంటి వారు, అహరోను కాలంలో ఉన్నటువంటి వారు, మిరియాము కాలంలో ఉన్నటువంటి వారు, అంటే గొప్ప గొప్ప దేవుని కార్యాలను చూసినటువంటి తరం అది. మన భాషలో ఏం చెప్పుకోవాలనంటే బక్షింగారి తరంలో ఉన్నటువంటి వారు అని చెప్పుకోవాలి. ఆ తరంలో ఉన్నటువంటి వారు దేవుని కార్యాలను కళ్ళారా చూస్తూ వచ్చినారు, దేవుని మహిమను వారు చూస్తూ వచ్చినారు. ఇప్పుడు ఈ శిష్యులను యేసుప్రభువారు ఏమన్నాడంటే, విశ్వాసం లేని తరము. ఏ తరం అంట ఇది? విశ్వాసం లేని తరం. చూడండి, మరి ఇంకొక మాట కూడా సామెతల గ్రంథంలో ఉంది. సామెత గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం చదవక్క. 13 30వ అధ్యాయం
కన్నులు నెత్తికి వచ్చినటువంటి వారి తరము కలరు. యెహోషువ కాలంలో యెహోషువ మృతి పొందిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం యెహోవానైనను యెహోవా ఇజ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనా ఎరగని తరం ఒకటి వచ్చింది. అంటే దేవుని కార్యాలు వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఇక్కడ ఏ కాలం ఉందనంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు. అంటే అర్థం ఏంటిది? ఎంతో గర్వంగా నడిచేటటువంటి వారు. కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేస్తే మనం ఏమంటామంటే కన్నులు నెత్తికి వచ్చినాయా అని అంటాం. అంటే గర్వంగా నడుస్తున్నారు, గర్వంగా నడిచేటటువంటి తరం. ఇప్పుడు యేసు వారు తన శిష్యులను ఏమన్నాడంటే, విశ్వాసం లేని తరం వారులారా. ఆ తరంలో దేవుని మీద విశ్వాసం అనేది లేదు. అందుకే వారు ఆ దయాన్ని ఎలగొట్టలేకపోయినారు, ఆ మోగం దయాన్ని ఎలగొట్టలేకపోయినారు. విశ్వాసం లేదు. దేవుని వాక్యంలో మరి విశ్వాసం గురించి చాలా విషయాలు మనం చదువుకుంటాం. 11 ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6 చదువక్క. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఇప్పుడు మనం ఆయన యొద్దకు వచ్చినాం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడని కూడా నమ్మాలి. మీరు అడుగున వాటిని అన్నీ పొందినామని నమ్మండి అని యేసుప్రభువారు అన్నాడు. కాబట్టి యేసుప్రభువారు తన శిష్యులను ఏమన్నాడంటే, విశ్వాసం లేని తరం వారులారా. అందుకే వారు ఆ దయాన్ని ఎలగొట్టలేకపోయినారు. విశ్వాసం గురించి దేవుని వాక్యంలో చాలా సంగతులు మరి రాయబడి ఉన్నాయి. మరి యేసుప్రభువారు ఏమన్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ సముద్రము, ఈ కొండ సముద్రంలో పడవేయబడునంటే పడవేయబడుతుంది. తర్వాత ఇజ్రాయేలులలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని శతాధిపతితో అంటాడు. లేకపోతే సున్నేమి ఏదో ఒక స్త్రీ ఉంది, ఆమె తన కుమార్తె యొక్క దయ్యం పోగొట్టమని అడిగితే యేసుప్రభువారు ఉండి పిల్లలు తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదన్నప్పుడు ఆమె ఏమన్నదంటే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తింటాయి కదా అన్నప్పుడు గొప్ప విశ్వాసము అని అన్నాడు. గొప్ప విశ్వాసము. తర్వాత ఆవగింజంత విశ్వాసము. తర్వాత అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసులారా అన్నాడు యేసుప్రభువారు. మరి 5 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత వెంటనే వారిని ఏం చేసినట్టే, మీరు నది దాటి అటుపక్కకు రమ్మన్నాడు. మరి సముద్రం మీదకి తుఫాను వచ్చింది. దోణి ఎక్కి యేసుప్రభువారు మరి అటుపక్కకు పోతూ ఉన్నప్పుడు ఆ దోణి మీదకి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు అది దోణి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి వాళ్ళు భయపడి మనం నశించిపోతున్నామన్నారు యేసుప్రభువారితో. అప్పుడు ఏమన్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆ సముద్రాన్ని, ఆ గాలిని గద్దించినప్పుడు అది ఆగిపోయింది. విశ్వాసం ఉంది, కొంచెం విశ్వాసం లేదు పూర్తిగా. కొన్నిసార్లు ఆవగింజంత విశ్వాసం. తర్వాత వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన ఏమి కూడా చేయలేదని దేవుని వాక్యంలో ఉంది. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, గొప్ప విశ్వాసము, విశ్వాసం లేకపోవడం, ఇవన్నీ మనము విశ్వాసాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. భక్సింగ్ గారి గురించి టీ కోసి అనేట ఆయన ఏం రాసిందంటే, భక్సింగ్ గారు విశ్వాసం యొక్క లోతులలో ఈదులాడిందంట. అంటే అర్థమైంది, తాను ఏదైనా దేవుని నమ్మి పొందినాడు, తనకు సందేహం లేకుండా నమ్మి దేవుని పొందుతూ వచ్చినాడు. తనకు చిన్నపిల్లవాని వలె, చిన్నపిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, తండ్రి డ్యూటీకి పోతా ఉన్నాడు అనుకో,
మరి తండ్రి చెప్తాడు చిన్నపిల్లవానికి, నేను డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నీకు చాక్లెట్లు తెస్తాను అని అంటాడు. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడంటే, మా నాయన వస్తాడు నాకు చాక్లెట్లు, అదే నమ్మకం, ఇంకా వేరే అపనమ్మకం అనేది మా నాయన తేడు అనేది ఉండదు. నాయన చెప్పిండు కాబట్టి అంత విశ్వాసం ఆయనకున్నది. ఎందుకంటే తనకు తెలుసు. ఎందుకు అలాంటి విశ్వాసాన్ని భక్సింగ్ గారు సంపాదించుకున్నాడు అంటే, జీవితంలో ఆయన దేవుని చేత అనేక విషయాలు బోధించబడుతూ వచ్చినాడు. ఉదాహరణకు ఆయన ఇంగ్లాండ్ దేశంలో ప్రభుని నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళ అక్క ఏమన్నదంటే ఇంటికి వచ్చి పొమ్మన్నది. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఆయన్ను ముంబై రైల్వే స్టేషన్లో వదిలేసిపోయిండ్రు. వాళ్ళ అక్క ఈయన వచ్చినాడని తెలిసి ఇంటికి రమ్మన్నది. ఇంటికి వచ్చిన కొంచెంసేపటికి అర్థమైపోయింది ఏంటంటే ఆమెకు ఈయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడని అర్థమైంది. అంతకుముందు తెలియదు పాపం. వెంటనే అందరినీ అర్జెంటుగా పిలిపించింది. వాళ్ళ అమ్మను, వాళ్ళ నాయను, తర్వాత వాళ్ళ అక్కోళ్ళను అందరినీ పిలిపించింది. వాళ్ళ అక్క భక్సింగ్ గారిని తిడుతూ ఉంది. భక్సింగ్ గారిని తిట్టడమే కాదు, యేసు ప్రభు వారిని కూడా తిడుతూ ఉంది. వాళ్ళ నాయన ఉండి, నీవు తమ్ముడు కాబట్టి తిట్టుకో, కానీ దేవుని తిట్టడానికి వీలు లేదని అన్నాడంట. భక్సింగ్ గారి భార్య కూడా వచ్చింది. ఆయనకు బాల్య వివాహం జరిగింది. అందరుండి ఇక జరిగింది ఏందో జరిగిపోయింది. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, నేను ఒత్తిడి చేయడు, నువ్వు ఆయన అంబటి పొమ్మని చెప్పిండంట. అయితే ఆమె నాకు అవసరం లేదన్నదంట. వెంటనే భక్సింగ్ గారు ఆయనకున్న ఆస్తి అంతా రాసి ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకంతే. ఇప్పుడు చూడండి, ఒకవేళ మన తల్లిదండ్రులే నువ్వు వద్దుపో ఇంట్లో అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇక మనకు ఏమి ఆలోచన చేయాలో అర్థం కాదు. సరే, భార్య అభిమానం ఉంటుంది కాబట్టి అంట వస్తుందిలే, ఏదన్నా వండి పెట్టడానికి సహాయపడడానికి ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే, ఆమె కూడా నాకు అవసరం లేదని అన్నది. ఆమెకు నాకు అవసరం లేదన్నది. ఇప్పుడు ఎంత కష్టమైనటువంటి పరిస్థితి చూడు. అందుకే దేవుడు కూడా ఆయనకు ఒక మాట చెప్పిండు, నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు అని అన్నాడు. ఎవరి మీద ఆధారపడొద్దు అని అన్నాడు. కాబట్టి ఆయన దేవుని మీదే ఆధారపడాల్సి వచ్చింది. భక్సింగ్ గారి కొడుకున్నాడు. ఆయన తాను బతికినంత కాలం భక్సింగ్ గారిని ద్వేషించిండంట. ఒక ఆయన జేసీ రావు గారు అనే దేవుని సేవకుడు, ఆయన ఇంటికి పోయి భక్సింగ్ గారి కొడుకు ఇంటికి పోయి కొంచెంసేపు ఉండి మాట్లాడి మా ఇంటికి రమ్మన్నాడంట చూసిపోవడానికి. అంటే పోయిండంట. భక్సింగ్ గారి కొడుకుతో జేసీ రావు అంకుల్ ఏమన్నాడంట, మీ నాయన వల్ల 4 లక్షల కొద్ది ప్రజలు దీవించబడినారని. అంటే ఆయన అన్నాడంట, మా నాయన ఉండంగానే మా అమ్మ విధవరాలుగా ఉన్నది, నేను అనాదిగా బతికినాను అని. అంటే ఇప్పుడు ఆమె రాలేదు, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమీ చేయలేడు. అన్ని వైపులా మరి సహాయం అనేది లేదు గనక భక్సింగ్ గారికి ఇంకా సహాయము దేవుని నుండే రావాలి. అందుకే విశ్వాసంలో ఆయన ఏమైనాడు? మరి బలపడినాడు. ఆయనకు తెలుసు ఏ టైంలోనైనా నాకు దేవుడు అన్నం పెట్టగలడు, ఏ టైంలోనైనా నాకు వస్త్రాలు ఇవ్వగలడు, నాకు డబ్బు సహాయపడగలడు, నన్ను నడిపించగలడు అని ఆయన అభ్యాసం చేసుకున్నాడు. అందుకే ఏ విధమైన సందేహం లేకుండా దేవుని మీద ఆధారపడడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను సేవ చేస్తుండా, ఒకవేళ మా అమ్మ నాయన ఉండి మరి మా అమ్మ నాయనకు ఏదన్నా ఒక పింఛన్ ఉంటే నేనేమనుకుంటా, సేవ చేస్తున్నా కానీ నాకేదన్నా కష్టం వచ్చి మా అమ్మ పంపుతుందిలే డబ్బులు, మా నాయన పంపుతుంది అని అనుకుంటాం. అంటే విశ్వాసంలో బలహీనుడు అయిపోయాను. హెబ్రోన్లో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన కొరకై సేవకులను కూర్చోబెట్టి భక్సింగ్ గారు చెప్తాడంట, మీరు సేవకు వచ్చిండ్రు, మీరు గొప్ప దేవుని రారాజు పిల్లలు, ఎవరిని కూడా రూపాయి అడగొద్దు మీ అవసరత కోసం అని చెప్పిండంట. రూపాయి కూడా అడగొద్దు, దేవుని మీదనే ఆధారపడండి అని చెప్పిండంట. తర్వాత ఒకసారి హెబ్రోన్లో మరి క్రిస్టమస్ సందర్భంగా ఒక ఆమెకు వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళ తల్లిదండ్రులు మనీ ఆర్డర్ పంపించిండంట. మనీ ఆర్డర్ పంపించే ఆ మనీ ఆర్డర్ భక్సింగ్ గారు ఉన్నాడంట. ఆ టైంలో వాళ్ళని పిలిపించిండంట.
ఏంటిది ఇది అన్నాడంట. నాకేం తెలియదన్నా, వాళ్ళే పంపించినారు, నేనేం చేసేదంటే ఈసారి చేయొద్దు అన్నాడంట. అరే ఏమిటిది? ఇంకో సందర్భం నీకు చెప్తా. ఏం చెప్తానంటే, సేవలో తర్బీదులో ఉన్నటువంటి సిస్టర్స్, ఒక ఆమె ఏం చేసిందంట, ఇంకొక ఆమె చీర కట్టుకొని మీటింగ్కి వచ్చిందంట. ఇద్దరు తర్బీదులో ఉన్న వాళ్ళే కట్టుకున్నప్పుడు బక్షి గారు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ట్రైనింగ్లో ఉన్న ఆమెను రమ్మన్నాడంట, సిస్టర్ని ఆమె రమ్మన్నాడంట. ఆమె చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావు అన్నాడంట. అంటే ఆమె అన్నదంట, అన్న నాకుండేది రెండే, కాబట్టి రెండిట్లో ఏదో ఉతికినానో ఏదో చేసేసి చెప్పిందంట. అని అంటే అట్లా చేయొద్దని చెప్పిందంట. నీది నువ్వే కట్టుకో. నాకు ఎప్పుడన్నా ఈ వాక్యం గుర్తుకొస్తుంది. మనుషులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. దేవుని నమ్ముకున్నామని అంటారు, రక్షించబడినామంటారు, అప్పులు చేస్తారు, వాళ్ళని ఇలా అప్పుడు అడుగుతారు, సహాయం అడుగుతారు. దీని ద్వారా శాపగ్రస్తులం అవుతున్నాం. నేను కూడా అతిథునేమి కాదు. నేను ఎవరిని అడిగినా లేకపోతే ఎవరి మీద ఆధారపడినా నేనేమైతా శాపగ్రస్తుని. మనుషులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన మనసుని యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు ఎవరంట? శాపగ్రస్తుడు. నిన్ను పిలిచింది దేవుడు సేవకు, లేకపోతే నిన్ను రక్షించింది దేవుడు. నీవు ఎవరినైనా అడిగితే దేవుని నామానికి అవమానం వస్తుంది. నువ్వు గొప్ప దేవుని అవమానపరుస్తున్నావు అని అర్థం. ఊరికే చెప్తా, పద్మాంటికి 33,000 ఎంత పెన్షన్ వస్తుంది, అర్థమవుతుంది కదా. పెన్షన్ వస్తుంది. ప్రేమతో ఒక 100 రూపాయలు ఇస్తుంది ఖర్చు పెట్టుకోమని నెలకు. ఏం చేయాలి చెప్పు? మనం అనుకోకూడదు అసలు ఆమెకు అంత ఎందుకు ఇచ్చినాడు, ఆమె ఎందుకు నాకు డబ్బులు ఇవ్వలేదు అని అనుకోకూడదు. అది అసలు పాపము. ఆమెను ప్రేమించి ఆమెకి ఇచ్చిండు, నన్ను ప్రేమించి నాకు ఇచ్చేదే దేవుడు నాది. నిజమే, మేము పౌలే అన్నాడు బైబిల్లో. ఏమన్నాడంటే, అందరికంటే మమ్మల్ని కడపటి స్థితిలో ఉంచినాడు దేవుడు అని అన్నాడు. నిజంగా దేవుని సేవకులను కడపటి స్థితిలో ఉంచినాడు అనేది కొంతవరకు వాస్తవం. అయితే ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే, బక్షి గారు ఏమన్నాడంటే, నేను సువార్త ప్రారంభించినటువంటి దినాలలో 3 రోజుల వరకు కూడా నాకు అన్నం ఉండేది కాదు. పత్రికలు పంచుతూ ఉండేవాడిని. ఎవరన్నా మరి పత్రికలు పంచేటప్పుడు కొంచెం తేనీరు తాగుదురా లేకపోతే టీ తాగుదురా అని పిలిచేవారు. అయితే ఆ టీ ఎంతో రుచికరంగా ఉండేది, ఎందుకంటే అది దేవుడిచ్చిన టీ అని అన్నాడు. నేను చెప్పే మాట మీకు అర్థమైందా? దేవుడిచ్చేది రుచికరంగా ఉంటుంది, లేకపోతే అది సంతృప్తినిస్తుంది. మనుషులు పోరాటం చేసి సంపాదించుకునేటటువంటివి వాళ్ళ జీవితంలో అది మట్టి, తృప్తి లేనటువంటివి, మేలు కలగజేయలేనటువంటివిగా మిగిలిపోయినాయి. అందుకే ఒక వస్తువు కానీ, భోజనం కానీ, లేకపోతే ఇది కానీ దేవుడు ఇచ్చిందా లేదా? దేవుడు ఇవ్వకపోతే నాకు వద్దు, దేవుడిస్తే నాకు సంతృప్తి. నేను చాలా లెక్క తిరిగిన చూడండి, దేవుని సేవకురాణులు వాళ్ళు సాధారణమైన వస్తువులను ఉపయోగించే కూరలు, వంటలు చేస్తారు. ఎంత రుచికరంగా ఉంటాయో. ఏం కారణం అంటే, వారు ప్రార్థన చేసుకొని దేవుని అడిగి ఉప్పు ఎంత వేయాలా, కారం ఎంత వేయాలా, ఏం చేయాలని వేసిన కారణాన్ని బట్టి ఎంత రుచికరంగా ఉంటాయో. కొంతమంది రకరకాలు వేసింటారు, నోట్లో పెట్టకబుద్ధి కాదు, ఎందుకంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు. అప్పుడే తెలిసిపోద్ది ఇది విశ్వాసంతో చేసింది. మన విశ్వాసంతో బతికే జీవితమే ఎంతో మహిమకరమైనటువంటిది. మనకు వస్తువులు తక్కువ ఉండొచ్చు, లేకపోతే మనకు డబ్బు కూడా తక్కువ ఉండొచ్చు, కానీ విశ్వాసం ద్వారా జీవించే జీవితమే గొప్పది. ఒకసారి ఒక రిటైర్డ్ టీచరు బక్షి గారికి అడిగిపోయిందంట. పోయి నేను రిటైర్డ్ అయినానన్నా సేవకు వస్తానన్నాడంట. అలవాటు ఇప్పుడు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాక మల్లేష్ ప్రక్క రిటైర్డ్ అయ్యిండు టీచరు, గవర్నమెంట్ టీచరు. బక్షి గారికి అడిగిపోయి ఏమన్నాడు, నేను రిటైర్డ్ అయినాను, మరి ఇప్పుడు సేవకు వస్తున్నాను అని అన్నాడంట.
ఆయన ఏం సామాన్యమైనోడా, పింఛను వచ్చింది అన్నాడంట, వస్తుంది అని అన్నాడంట. వస్తే అది ఎవరికైనా విధవరాళ్ళకు రాసి సేవకున్నాడంట. ఏం కారణం అంటే విశ్వాసపు నడక వేరు, విశ్వాస జీవితం లేదు. ఈరోజు విశ్వాసం సంఘంలో, విశ్వాసులలో, సేవకులలో లేని కారణాన్ని బట్టే సేవ విరక్తి పుట్టిస్తూ ఉంది. అడుగడుగున విశ్వాసంతో నడిచేది వేరు, వెనక డబ్బుండి నడిచేది భలే ఉంటుంది కదా. ఇప్పుడు నాకు పింఛన్ వచ్చింది, సేవ చేస్తున్నాను అనుకో, నాకేం దిగులు, నెలకు వచ్చేసరికి పింఛన్ వస్తుంది, నేను ప్రార్థన చేసుకుంటేనేమి, చేసుకోకపోతేనేమి, బైబిల్ చదివితేనేమి, చదువుకోకపోతేనేమి, నాకు పింఛన్ వస్తుందయ్యా. అదే దేవుని మీద ఆధారపడేటప్పుడు భక్తి చేస్తాం. ప్రభా, ఎన్నో కొరతలలో ఉన్నాను, ఎంతో ఇబ్బందిలో ఉన్నాను, నువ్వు సాయం చేయకపోతే నాకేముంది ప్రభా, నాకు అన్న ఆదుకో. అందుకే మనము మరి ఆత్మీయంగా సంతృప్తికరమైన జీవితం జీవించాలని అంటే మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. యేసు ప్రభువు తన శిష్యులనే ఉన్నాడు, విశ్వాసం లేని తరం వారలారా, ఎంతకాలం నేను మీతో ఉందును, ఎంతకాలం నేను మిమ్మల్ని భరించాలి అని అన్నాడు. అంతా గుంపు కూడుకున్నారు, దగ్గర ఉండామని చెప్పుకుంటున్నారు, ఆయన మీద విశ్వాసమే లేదు. విశ్వాసం లేని కారణాన్ని బట్టి ఆ దయాన్ని ఏం చేయలేకపోయినారు, ఎలగొట్టలేకపోయినారు. విశ్వాసం లేనప్పుడు ఏ కార్యాలు జరగవు మన మధ్యన, దైవ కార్యాలు జరగాలంటే మనకేముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి మొత్తం మీద మరి ఆ యేసు ప్రభువు ఆ వ్యక్తితో ఏమన్నాడంటే, ఇది ఎప్పటి నుండి పట్టినది అని అన్నాడు. దయ్యం బాల్యం నుండే పట్టినది అని అన్నాడు. దయ్యాలు ఎప్పటి నుండి పడతాయి? ఎవరికి పడతాయి? ఎవరికైనా పడతాయి. ముసలోళ్ళకైనా పడతాయి, యవనస్తులకైనా పడతాయి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకైనా పడతాయి, పిల్లలకైనా పడతాయి. బాల్యం నుండే పట్టినాయంట. బాల్యం నుండి దయ్యాలు పట్టినాయి. కాబట్టి దేవుని ప్రజలారా, దయ్యాలు అంటే అపవిత్రాత్మలు, దురాత్మలు, ఈ పట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పడతాయి. ఎవరైతే వాక్యం చదువుకోరో, ఎవరైతే ప్రార్థన చేసుకోరో, ఎక్కడ కుటుంబ ప్రార్థన ఉండదో, మందిరం ఉండదో, దయ్యాలు పట్టింటాయి వాళ్ళకు. ఎట్ట తెలుసు నీకు దయ్యాలు పట్టినాయంటే వాళ్ళు మన మాట వినరు. ఒకవేళ ఏదన్నా మనం వాళ్ళకు చెప్పినా వాళ్ళు మనతో మాట్లాడినా ఇద్దరికి అసలు సంబంధమే ఉండదు, పుస్కదు. దయ్యాలు పట్టితాయి. ఎవరు దేవుని ప్రేమించరో, ఎవరు దేవుని ఆజ్ఞలు గైకొనరో వారికి దయ్యాలు పడతాయి. దయ్యాలు పట్టినప్పుడు ఎంతో కలవరం, ఎంతో అసమాధానం, నెమ్మది ఉండదు. దయ్యాలు పట్టినప్పుడు రకరకాల పోరాటాలు ఉంటాయి. అపవిత్రాత్మలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు పోరాటాలకు గురి కావాల్సి వస్తుంది మనకు. చాలాసార్లు నేను కూడా ఒక శోధనకు గురైంది. ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది మందిరానికి నడిపించుకోవచ్చు కదా, లేకపోతే వాళ్ళను ఆహ్వానించవచ్చు కదా అనేది ఒక శోధన. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు సేవకులమైనటువంటి వారు చేసే పని ఏంటంటే, ఎటునవుది ఇట్లు వాళ్ళని మందిరంలో చాలామందిని కూర్చుకుంటుండరు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మందిరానికి నడిపించినాడు అనే దానికంటే పరోక్షంగా బయట పోరాటం చేస్తున్నారు. అమ్మ మీరు మా మందిరానికి రావాలి, లేకుంటే మా మందిరానికి రావాలని కూర్చుకుంటున్నారు. నేను చెప్తే కదా, దేవుడు సమకూర్చేది వేరు, మనం సమకూర్చుకునేది వేరు. దాని ద్వారా వారు మందిరానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఉన్నట్టు చెప్తా. మా ఊరిలో ఒక ఆమె ఉంది. ఆమె చాలా భక్తిపరురాలు, దేవుని మీద ఆశ కలిగి ఉంటుంది, క్రమశిక్షణగా ఉంటుంది. ఆమె ఎప్పుడన్నా మా ఇంట్లో మీ ప్రార్థన కూడిక పెట్టమని చెప్పినప్పుడు, పొయ్యి పెట్టినప్పుడు ఏం చెప్పాలనేసరికి దేవుడు గబక్కిన వర్తమానం ఇచ్చింటాడు. ఏం కారణం అంటే, అవతల వ్యక్తి ఆశ కొని ఉండడు. కారణాన్ని బట్టి దేవుడు మనకేమిస్తాడు? వర్తమానం ఇస్తాడు. ఏ సమయంలోనైనా ఆమె ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆమె వర్తమానం ఉంటుంది మనకు చెప్పడానికి. ఇప్పుడు ఆకలి కొనని ప్రజలందరినీ మందిరానికి తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళు అయిష్టంగా కూర్చుంటారు. వారికి దేవుని మీద ఆశే లేదు.
ఏదో పిలిచినావు, బంధుత్వాలను బట్టి, కులాలను బట్టి, రకరకాల ప్రేమలను బట్టి ఇక్కడికి తెచ్చిపెట్టినావు మందిరానికి. దాని ద్వారా దేవుడు నీకు వర్తమానం ఎట్టేయాలో చెప్పండి? దేవుడే తీసుకొని వచ్చే. మనం అట్లని ప్రయాసపడకూడదని కాదు, మనం చెప్పాలి, మనం చెప్పేది. కానీ పోరాటం చేసి మనుషులను సమకూర్చుకొని మాది పెద్ద సంఘము, గొప్ప సంఘం అనుకోవడం ఇది సరైనది కాదు. దాని ద్వారా మనం ఏమవుతామంటే దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం. ప్రభువే నడిపి నేను కొంచెం ఆగుదాం, ప్రభా నీ సొంత సమయంలో కరెక్ట్ మాట చెప్పినాక నేను ఒక మాట చెప్తా. బైబిల్లో ఒక సందర్భం ఉంది. 99 సంవత్సరాల వరకు అబ్రాహాముకు పిల్లలు లేరు. ఈ శారా ఏం చేసింది? ఆయన భార్య, దేవుడు నాకు సంతు లేకుండా చేసినాడు, నా దాసి అయిన అగర్తో పొమ్మన్నది. అగర్తో పోయినప్పుడు అగర్ ఏమైంది? గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు అగర్ దృష్టికి ఈ శారా నీచురాలుగా కనపడినది. శారా కోపం వచ్చి, నా ఉసురు నీకు తగులుగాక, నేనే నీకు నా దాసినిస్తే ఇప్పుడు అది గర్భవతి అయిపోయింది, నన్ను నీచంగా చూస్తుంది అన్నప్పుడు అబ్రాహాము అన్నాడు, నీ దాసి నీ చేతిలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు. అంటే కొట్లాట వచ్చింది. ఆ తర్వాత ఇస్మాయిల్ పుట్టిండు. ఎలాంటి వాడంట? అడవి గాడిద స్వభావం కలిగినటువంటి వాడు. అందరూ ఒక రకంగా ఉంటే ఈ వ్యక్తి ఇంకొక రకంగా ఉంటాడు. ఇస్మాయిల్ పుట్టిండు. తర్వాత అధ్యాయాల్లో దేవుడు ఒక మాట అన్నాడు, నీకు ఒక్కడైనా నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు బలి ఇయ్యమన్నాడు. మరి ఇస్మాయిల్ పుట్టిండు కదా, ఆయన కొడుకు కదా అబ్రహాముకు. కాదు, నా ఏర్పాటు లేకుండా పుట్టినాడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడాకన్నాడు. చాలాసార్లు దేవుని ఏర్పాట్లో లేనటువంటి ప్రజలు మందిరాన్ని తెచ్చిపెట్టుకొని కొట్లాటలు, సమాధానం లేనటువంటి స్థితి, పోరాటాలు, పైకి కూర్చున్నట్టే ఉంటారు, లోపల ద్వేషం ఉంటుంది వాళ్ళలో. ఉదాహరణ చూడు, మనం కొద్దిమంది ఉంటాం. మీరందరూ కూడా నా మీద ప్రేమ కలిగిన వారు, నేను కూడా మీ మీద ప్రేమ కలిగిన వాడినే. నా ఆంటీని అడిగిన, నాకు నీ మీద ప్రేమ, నా మీద నీకు ప్రేమ ఉంది అంటే, నీ మీద నాకు ప్రేమ ఉంది. నిన్న స్వార్థకు పోయిన సంగతులన్నీ యూట్యూబ్లో చూపించి ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోవే అంటే, బహిరంగంగా మెచ్చుకోకూడదు, లోపల మెచ్చుకోవాలి. అది ఎట్లా ఉంటుందో మరి చెప్పింది. అంటే మనసు విశాలంగా ఉండాలా, ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసులు అంటే కొట్టుకునేవాళ్ళ, తిట్టుకునేవాళ్ళ, లేకుంటే పోరాటం చేసేవాళ్ళ, ద్వేషించేవాళ్ళ, విమర్శించుకునేవాళ్ళ, కోప్పడేవాళ్ళ. దేవుని ప్రజల మధ్య ప్రేమ లేకపోతే దేవుని ఆత్మ ఎట్ట పనిచేస్తుంది? భక్ష్యం గారు ఒకసారి వాక్యం చెప్పడానికి నిలబడినాడంట. వర్తమానం రాలేదంట. వర్తమానం రాకపోతే ఏం చేసిండు అంటే, ఎట్లా తిట్టు చెప్పేసి ముగిచ్చేసిండంట. ముగిచ్చేసి రూముకు పోయి తన స్నేహితుడిని అడిగిండంట. ఏమని అంటే, నేను ఎందుకు వాక్యం చెప్పలేకపోయినాను అని అన్నాడంట. అంటే నా వల్లనే అన్నాడంట. ఎందుకని అన్నాడు? నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నీ మీద ద్వేషం పుట్టింది నాకు అని అన్నాడంట. మందిరాన్ని జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. రకరకాల ప్రజలను చేర్చుకొని మనల్ని విమర్శించేటటువంటి వారిని, ఇప్పుడు రకరకాల ప్రజలను మనమే చేర్చుకుంటాం. ఇక్కడికి ఒక ఆయన వచ్చేవాడు, పేరు చెప్పకూడదు, అంటే మామూలుగా, అంటే మన కాలేక ఒక ఆయన బ్యాంకులో పనిచేస్తాడు. ఆయనకు వ్యక్తిగతంగా వేరే వేరే అలవాట్లు ఉన్నాయి. ఆయన మందిరానికి వస్తే మనకు మేలే, కాదంటం లేదు. కానీ ఆయన సెట్గాడు. ఎట్ట తెలుసు నీకు సెట్గాడు, మనం మార్చుకోవచ్చు కదా అని అంటే, ఆల్రెడీ ఆయన వాక్యం చెప్తేనే ఇంకొక రీతిగా ఉన్నాడు. ఆయన ఏం మారుతాడు? మారడు. అటు వారిని ఏం చేయాలి మనము? సాతానికి అప్పచెప్పాల్సిందే. కానీ ఇప్పుడు దొంగని పోలీసునికి అప్పచెప్పాలా? మన కాడ తెచ్చే వాడు మనల్ని కూడా ఇబ్బంది పెడతాడు. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభా రాత్రి మా అక్క ప్రార్థన చేస్తున్నా, శ్రేష్టమైన ఆత్మలను మందిరానికి తీసుకురండి అని. శ్రేష్టమైనటువంటి వ్యక్తులు అవసరం. కొట్లాడుకునేవారు, పోరాటాలు చేసేవారు, ఒకరినొకరు విమర్శించుకునేవారు, ఇది మందిరం నాది, ఈ కిటికీ నాది, ఈ మైకు నాది అనుకునేవాళ్ళు. ఇదొకటి కూడా పొరపాటే. కొంతమంది సందాలు వేసుకొని మందిరంలో వస్తువులు తెచ్చుకుంటూ ఉండరు. నువ్వు 1000 రూపాయలు, నువ్వు అది తీసుకురా వస్తువు, నువ్వు ఆ వస్తువు తీసుకురా. అది కూడా తప్పు. అది మనకు దేవుడు లేకపోతే నిదానంగా ఉందాం, మౌనంగా ఉందాం.
వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు తమ రక్షణ కంటే ఆత్మీయ జీవితం కంటే ఇచ్చిన దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి శోధన కలగజేస్తారు మందిరంలో. మేము ఇచ్చినాం కాబట్టి మేము గొప్పవారిగా ఉండాలి మందిరంలో. నువ్వు ఇచ్చింది దేవునికి అయి ఉండొచ్చు, కాబట్టి ఇప్పుడు గొప్పవారిగా ఉండాలి మేము. అదంతెందుకు, నేను ఒక విషయం చెప్తా. పొలం చెరువులో నేనే స్థలం కొన్నా, మందిరం కట్టిన, ఇవన్నీ సంగతులు అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఆ కాలంలోనే ఏం చెప్పినానంటే, అందరి పేరు మీదనే రాసిన మందిరానికి వచ్చే వాళ్ళందరికీ హక్కు ఉంది. మీరందరూ కలిసి కూర్చొని ఏం చేయొచ్చు, నిర్ణయాలు తీసుకొని ఏది బెటర్గా ఉంటుందో అది నిర్ణయం తీసుకోండి. ఎక్కువ మంది సపోర్టు, ఇప్పుడు ఎక్కువ మంది ఓట్లు వేసినప్పుడు వారి నిర్ణయమే కరెక్ట్ అన్నట్టు అని చెప్పి. ఈ 1 సంవత్సరం క్రితమో ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఇద్దరు వాళ్ళలో ఇద్దరు అన్నారంట, ఈ మందిరం ఎవరి పేరు మీద ఉంది, ఈ మందిరం పేరు మీద ఉంది. అసలు నేనే లేనాడా వాళ్ళకి. అంటే నేను ఒక మాట చెప్తా, వాళ్ళిద్దరిని పిలిచి మీ ఇద్దరి పేరు మీద ఏమైనా రాయమంటారా అని చెప్పి. అరే, దేవుని మందిరం మీద కూడా మీకున్న ఈ దుర్బుద్ధి ఏంటిది? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మందిరం ఆయన 3,40,000 అమ్మిపోయి. ఒకసారి చూడండి, ఇది రేకులు ఉన్నది అసలు ముందు, మీకు తెలుసు అందరికీ. దాన్ని ఎంత కమ్మిండు? దేవుని మీద కూడా యేసుప్రభు వారిని కూడా ఇస్కరియోతు ఎంత కమ్ముకున్నాడు? నిన్ను అమ్మితే 30 వెండి నాణ్యాలు వచ్చాయని చెప్పి యేసుప్రభుని అమ్మేసిండు. ఎంత దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులందరూ సంఘంలో ఉన్నప్పుడు సేవ ఎక్కడ జరగాలి? ఎప్పుడు ఏమంటారు, ఇది మా వస్తువు, లేకపోతే ఇది మేము మందిరానికి తెచ్చినాము, లేకపోతే మరి క్రయం చెల్లించి సేవ చేసేవాళ్ళు ప్రభు యొక్క సేవలో తమ పానాన్ని అడ్డపెట్టుకొని అన్నం లేక నీళ్ళు లేక పచ్చుండి రకరకాలుగా సేవ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లాంటి మనసున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది? ఇదంతా విశ్వాసం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన దేశమే ఉంది, దేవుని బిడ్డలారా, ఎంతో విగ్రహారాధనతో నిండి ఉంది. పొద్దున్న లేచి ఎట్లో తిట్టేం చేయాలి? సువార్త. ఆ కాలంలో ఎంతోమంది భక్తులు చేసిన స్వార్థను బట్టే కదా మనం ఈరోజు సంఘంగా కూడుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, వాళ్ళు రాసిన పాటలు పాడుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చిన సకల దీవెనలు పొందుతూ ఉన్నాం. వాళ్ళు కొద్దిమందే ప్రారంభించి సేవ అంతా చేసుకుంటూ వచ్చినారు. ఈ నిజమైనటువంటి దేవుని ప్రపంచానికి, దేశానికి చాటుతూ వచ్చినారు. వాళ్ళు ఏం ఆశించి, ఏ లాభాన్ని కోరి ఇంత కష్టాన్ని అనుభవించేసిండ్రు? మనం ఇంట్లో కూర్చొని మందిరం ఎవరి పేరు మీద రాయబడింది ఇట్లా మాట్లాడుతున్నామంటే, ఇది కూడా మీ పేరు మీద రాచ్చా? మీకు కావాలేమో చెప్పు. ఎంత బలహీనమైన వ్యక్తులు, విశ్వాసం లేనటువంటి వారు. వీరెవరు? దేవుని మీద విశ్వాసము. యేసుప్రభువు అన్నాడు, విశ్వాసం లేని వారి తరములారా, ఎంతకాలం నేను మీతో ఉందును. మనం ఏం అభ్యాసం చేసుకోవాలి చెప్పండి? విశ్వాసం అభ్యాసం. యేసుప్రభువు ఆ దయాన్ని ఎలగొట్టిన తర్వాత శిష్యులు అడిగినరు, మేము ఎందుకు ఆ దయాన్ని ఎలగొట్టలేకపోయినామని. అంటే ప్రార్థన వలననే దయం వెళ్ళిపోతుంది, ఉపవాస ప్రార్థన వలన దయం వెళ్ళిపోతుందని చెప్పాను. రకరకాల శోధనలను ఎట్ట తప్పించుకుంటాం? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను కొన్ని విషయాలు మీకు అర్థం కావడానికి చెప్తా. మనం మనుషులమై ఉండొచ్చు, లేకపోతే మనం ఎవరినైనా అపవిత్రాత్మ పట్టి ఏం చేస్తుంటుంది అంటే శోధిస్తుంటుంది. ఈ అపవిత్రాత్మలన్నింటినీ ఎట్ట పోగొట్టుకుంటామనంటే ప్రార్థన ద్వారానే మనం పోగొట్టుకుంటాం. ప్రభువారు అటువంటి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం. అన్ని సమస్యల కొరకు, మందిరం కొరకు, అంకుల కోసం, అందరి కోసం ప్రార్థన చేసుకుంటాం.